కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత వెయిట్ లిఫ్టర్లు మరోసారి తన సత్తా చాటారు. ఒలింపిక్ పతక విజేత సైకో మీరాబాయి చాను చరిత్ర సృష్టించగా యువ వెయిట్ లిఫ్టర్ రిషికాంత్ సింగ్ పట్టుదలకు నిదర్శనంగా నిలిచాడు. మణిపూర్కు చెందిన ఈ ఇద్దరు అథ్లెట్లు భారత్కు స్వర్ణం, రజతం అందించి దేశాన్ని గర్వపడేలా చేశారు. మహిళల 48 కేజీల విభాగంలో పోటీ పడిన మీరాబాయి చాను అసాధారణ ప్రదర్శనతో వరుసగా మూడోసారి కామన్వెల్త్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. స్నాచ్ లో తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువును ఎత్తడంలో విఫలమైన వెంటనే పుంజుకుని 85 కేజీలు ఎత్తి సత్తా చాటింది. క్లీన్ అండ్ జెర్క్ లోను తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ రెండో ప్రయత్నంలో 105 కేజీలు విజయవంతంగా ఎత్తి స్వర్ణాన్ని ఖరారు చేస్తుంది. మొత్తం 190 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. నైజీరియా అథ్లెట్ రుత్ అసుక్వో న్యాంగ్ కంటే 22 కేజీల అధికంగా బరువెత్తి తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇక పురుషుల 60 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ రిషికాంత్ సింగ్ అద్భుత పోరాటంతో రజత పతకాన్ని అందుకున్నాడు. స్నాచ్ లో 121 కేజీల ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డును సమం చేసిన రిషికాంత్ క్లీన్ అండ్ జెర్క్ సమయంలో మోకాలి గాయం ఇబ్బంది పెట్టినా పోరాటం ఆపలేదు. మొత్తం 264 కేజీల బరువుతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మణిపూర్ నుంచి కామన్వెల్త్ పతకం సాధించిన తొలి పురుష వెయిట్ లిఫ్టర్ గా కొత్త చరిత్ర సృష్టించాడు. మీరాబాయి చాను విజయంతో మరో అరుదైన ఘనత కూడా నమోదైంది. 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్ హామ్ తర్వాత 2026లోనూ స్వర్ణ పతకం సాధించి కామన్వెల్త్ గేమ్స్ లో వరుసగా 3 గోల్డ్ మెడల్స్ గెలిచిన మూడో భారత అథ్లెట్ గా నిలిచింది. అంతేకాదు కామన్వెల్త్ క్రీడల చరిత్రలో అత్యధిక బరువెత్తిన మహిళా వెయిట్ లిఫ్టర్ గా కూడా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. మీరాబాయి చాను, రిషికాంత్ సింగ్ విజయాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో ఇది మరో గొప్ప అధ్యాయమని కొనియాడారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మన్సుఖ్ మాండవీయతో పాటు పలువురు ప్రముఖులు ఇద్దరు అథ్లెట్లకు అభినందనలు తెలిపారు.